అందరికీ నమస్కారం. నేను మీ రామానంద్, వైఎస్ఆర్సీపీ విశాఖ జిల్లా అధికార ప్రతినిధిగా మాట్లాడుతున్నాను. ఈరోజు ఏపీ క్యాబినెట్లో సనాతన సారథి, అదే మన డిప్యూటీ చీఫ్ మినిస్టర్ పవన్ కళ్యాణ్ గారు ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. చాలా సంతోషం. ఎప్పటికైనా సరే ఆయన నిద్ర లేచారు. విశాఖపట్నంలో దాదాపు 14 ఎకరాలు 13.83 ఏకర్స్ ఆఫ్ ల్యాండ్ లూలు సంస్థకి కట్టబెట్టే ప్రయత్నాలు జరుగుతున్నాయని అందరికీ తెలిసిందే. అందులో భాగంగా ఈరోజు లూలు సంస్థ ఏ స్థాయికి వెళ్ళిందంటే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని ఛాలెంజ్ చేస్తూ వాళ్ళు కొన్ని సంస్థలు పెట్టడం జరిగింది. దీని మీద పవన్ కళ్యాణ్ గారు వాళ్ళని నిలదీశారు. ఏమయ్యా పవన్ కళ్యాణ్ గారు, మరి గత 5 సంవత్సరాలు బట్టి కూడా మేము అదే మొత్తుకుంటున్నాం కదా, అందుకే కదా ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ఆ సంస్థను ఆపింది. దాదాపు 1400 కోట్ల రూపాయల విలువ చేస్తే ఆస్తిని అప్పనంగా వాళ్ళకి కట్టబెట్టి 65-66 సంవత్సరాలు లీజుకి ఇప్పించి తద్వారా ఇండైరెక్ట్గా లబ్ధి పొందడం వెనక కుట్ర దాగిందని మేము నెత్తి డోలు ముచ్చుకుంటుంటే నీకేమీ తెలియలే. ఈరోజు అంతర్జాతీయంగా ఆ సంస్థకి చాలా చెడ్డ పేరు ఉండడమే కాకుండా బ్యాంక్రప్ట్ అయిన సంస్థను తీసుకొచ్చి, అప్పుల్లో ఉన్న సంస్థను తీసుకొచ్చి విశాఖపట్నం నడిబొడ్డున అందులోని ఆర్కే బీచ్ ప్రాంతంలో దాదాపు 14 ఎకరాలు ఇచ్చి, అంటే 1400 కోట్ల భూమిని ఇచ్చి దాని మీద వాళ్ళు అప్పు తెచ్చుకొని సంస్థను కట్టి ఒక 10,000 ఉద్యోగాలు 5,000 ఉద్యోగాల లోపల వాళ్ళకి, మిగిలిన వాళ్ళని అటు కేరళ నుంచో లేదా దుబాయ్ నుండో తీసుకొచ్చి లోకల్గా ఉన్న ప్రజలకు ఏదో నామమాత్రంగా ఉద్యోగాలు ఇస్తా ఉంటే దీని వెనకాతల ఎంత కుట్ర కోణం ఉందని ఈనాటికైనా నువ్వు గమనించావు. నువ్వు ఏమని అడిగావు? ఏదైతే కోల్డ్ స్టోరేజ్లు ఉంటాయో అందులో గోవధ అవుతుందా లేదా, ఆ ఫుడ్ ప్రాసెస్ ఏం జరుగుతుంది అని అధికారులను అడిగితే వాళ్ళు వీళ్ళం లేదు. దీని మీద మీ మీద కూడా చంద్రబాబు నాయుడు గారు అసహనం వ్యక్తం చేసినట్టుగా తెలుస్తుంది. సో మేము కానీ, వైసీపీ పార్టీ తరఫున మేము కానీ, అలాగే సిపిఐ కానీ అందరూ కూడా వద్దని చెప్తుంటే ఏనాడు కూడా నీకు అక్కడికి రాలేదు. ఈరోజు నువ్వు వాస్తవాలు తెలుసుకుంటున్నావు. తెలుసుకొని ఈ నిలదీయడం, మేము నిలదీసినప్పుడే నువ్వు నిలదీస్తుంటే నీకు బాధ్యతగా నిలబడే వాళ్ళమేమో. నీకు ఒక్కొక్కటి ఇప్పుడు తెలుస్తున్నాయి వాట్ ఈజ్ వాట్ అని. సో ఎప్పటికైనా సరే కళ్ళు తెరిచి ప్రభుత్వానికి ప్రజలకి ఉపయోగం లేనటువంటి ఇటువంటి సంస్థలని ఇటు విశాఖపట్నంలో కానీ అటు విజయవాడలో కానీ కట్టబెట్టకూడదని వైసీపీ